ఈరోజు మీరు అమెరికాను అభివర్ణించాలి అంటే ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇతని ప్రభుత్వం. సో దీనిని మీరు డిస్క్రైబ్ చేయాలి అనుకోండి, దీనికి ఒకే ఒక మాట, నాకు అర్థమైన ఒకే ఒక మాట, ఫ్రస్ట్రేషన్. ఇది ఎలాంటి ఫ్రస్ట్రేషను అంటే ముందు డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ బహుమతి వస్తుందా రాదా, ఇది ఫస్ట్ ప్రశ్న. ఇక రెండవది మీరు చూశారు అనుకోండి, ఈ భారత్ను ఆపడము ఎలాగా అంటే మీరు మహారాజా ఆఫ్ టారిఫ్స్, మీరు ఎలాంటి ట్యాక్సులు ఈ ప్రపంచ దేశాల మీద విధిస్తారు అంటే మాకు బాగా తెలుసు. దీనిని ఆపాలి. ఎలా ఆపాలి? ద కింగ్ ఆఫ్ టారిఫ్స్ ఇండియా, ఇది ట్రంప్ స్వయంగా చెప్తున్న మాటలు. కానీ ఇక్కడ ఆగస్టు 27 డెడ్లైన్. ఈ ఆగస్టు 27 అమెరికా భారత్పై ఈ టారిఫ్స్ విధించబోతున్నారు. కానీ ఉలుకు పలుకు లేదు, మన వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. జయశంకర్ గారు రష్యా వెళ్ళారు, అక్కడ ఆయన వివరణ ఇస్తున్నారు. అసలు ఈ అమెరికా వాళ్ళేనండి, మీరు ఇంకా రష్యా ఆయిల్స్ కొనండి, మీరు కొనడం వలన ఈ ఆయిల్ ప్రైస్ అనేది స్టేబుల్ అవుతుంది, లేకపోతే అంతు అదుపు ఉండదు. వాళ్ళే చెప్పారు. ఇవాళ మేము ద లార్జెస్ట్ పర్చేసర్ కాదు, అయినా కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అంటే నాకు అర్థం కావడం లేదు. వాళ్ళ డిప్లొమసీ ఏమిటి నాకైతే అర్థం కావడం లేదని క్లియర్గా జయశంకర్ గారు, అంటే అర్థం కాకపోవడము అంటే ఆయన స్థాయిలో ఇదంతా తెలుసు. కానీ అమెరికా వాడి ఫ్రస్ట్రేషన్ను ఎలా పెంచాలి? లేకపోతే ఈయన రష్యా వెళ్ళరు కదండి. కరెక్ట్గా ఈ టైంలో రష్యా వెళ్ళి రష్యాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎనర్జీ సెక్టార్లో జాయింట్ వెంచర్, ఇంకా కూడా అంటే నార్త్ సీ రూట్ని ఓపెన్ అప్ చేద్దాము, మనము కొత్త రకమైన బ్యాంకింగ్ సిస్టమ్ పెట్టుకుందాము, ఇవన్నీ మాట్లాడరు కదా. ఏంటి? అమెరికాను ఫ్రస్ట్రేట్ చేయడం. మరి వాడి వైపు నుంచి చూడండి, డొనాల్డ్ ట్రంప్ నిన్న మాట్లాడుతున్నాడు మీడియాతో, మొన్న ఒక మాట నిన్న ఒక మాట. అసలు ఇతని యొక్క తీరు ఏమిటి అంటే ఏమైనా మెంటల్ ప్రాబ్లం, నాకైతే అదే అనిపిస్తుంది. మీకు జాన్ బోల్టన్ అని చెప్పి మీకు పూర్వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అమెరికాకు, ఆయన ఒకే ఒక మాట అన్నాడు, భారతదేశమా దయచేసి నెక్స్ట్ 3.5 ఇయర్స్ ఇతన్ని భరించు, ప్రపంచమా మీరు భరించాలి, తరువాత ఇతను వెళ్ళిపోతాడు, ఇతను వెళుతున్నప్పుడు ఇతని పాలసీస్, ఇతని ఆలోచన సర్వము ఇతనితోనే సమాధి అయిపోతుంది. సో కొత్త అమెరికాను మనము చూస్తాము, మళ్ళీ భారత్ అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉంటాయి, దయచేసి ఇతన్ని భరించండి ఓపెన్గా. అంటే జాన్ బోల్టన్ మీరు చూడొచ్చు గూగుల్ సెర్చ్లో, డొనాల్డ్ ట్రంప్ని ఉద్దేశించి క్లియర్గా చెప్తున్నాడు, ప్రపంచము ఇతన్ని భరించాల్సిందే. ఎందుకు? అమెరికా ప్రజలు ఎంచుకున్నారు. సో ఇలాంటి పని చేయడం వలన వాళ్ళు కూడా శిక్షను అనుభవిస్తున్నారు. సో నిన్న మాట్లాడాం, రష్యా వాళ్ళు 574 డ్రోన్స్ అలాగే 40 మిజైళ్లు యుక్రెయిన్పై వాడారు. 2025లో హైయెస్ట్ నంబర్ ఇది. సో భీకరమైన దాడులు. ఒకవైపేమో జెలెన్స్కీ నేను కలుస్తాను, మాట్లాడతాను, ఈ యుద్ధాన్ని ఆపేద్దాము అంటున్న వ్లాదిమిర్ పుతిన్ మీకు గంటల్లో ఇంత భయంకరమైన దాడులు. సో డొనాల్డ్ ట్రంప్ని అడిగారు, అయ్యా మీరు అలాస్కా సబ్మిట్ అన్నారు, పుతిన్ గారిని కలిశారు, ఆయన ఏం చెప్పాలో మీరు ఏం చెప్పాలో సర్వము మేము చూసాము, మరి ఇవాళ ఇంతంత పెద్ద లెవెల్లో దాడులు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే ఇదంతా కూడా భారత్ పాపం అండి, ఇండియా వల్లే ఇలా జరుగుతుంది. వాళ్ళు ఒక మాట అంటే మోదీ గారు ఫోన్ చేసి వ్లాదిమిర్ పుతిన్తో అయ్యా యుద్ధాన్ని ఆపేయండి అంటే మీకు నెక్స్ట్ డే యుద్ధము ఆగిపోతుంది. కానీ వాళ్ళు అలా చెయ్యడం లేదు. చెయ్యకపోవడం కాదు, ఇంకా కూడా ఈ వార్ ఫండింగ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు, ఇంత ఎక్కువ కొంటున్నారు. ఇది తప్పు కదా. కాబట్టి నేను ఇచ్చే సలహా, జెలెన్స్కీ నీకు దమ్ము ఉంటే వెళ్ళి రష్యా పైన దాడులు చెయ్యి, రష్యా లోపలికి వెళ్ళి మాస్కోలో దాడులు చెయ్యి. నోబెల్ బహుమతి గెలుచుకునే వ్యక్తి మాట్లాడే మాటలాంటిది. కానీ నేను యుక్రెయిన్కి ఎటువంటి సెక్యూరిటీ గ్యారంటీ ఇవ్వను, నా సైనికులు యుక్రెయిన్ రారు, ఆయుధాలు ఇవ్వను, కొత్తగా డబ్బులు అంటే మీకు బడ్జెట్స్ అనేవి మా వద్ద లేవు, ఒక్క రూపాయి యుక్రెయిన్కి ఇవ్వను, నీ ఇష్టం,
నువ్వు అంటున్నావు కదా యూరోప్ యూనియన్ వద్ద డబ్బులు ఉన్నాయి, వాటిని నువ్వు మాకు ఇవ్వక్కర్లేదు, ఈ డబ్బుతో ఆయుధాలు కొనుక్కో, నువ్వు రష్యాపై యుద్ధము చెయ్యి, ఇది ఒకటే నీకు ఆప్షన్, వేరే ఆప్షనే లేదు. కానీ ఇంకొక దేశం, ఈ ఇండియా అనబడే దేశం ఎక్కడా కూడా రష్యాతో ఈ యుద్ధాన్ని ఆపేయండి అన్న మాట వీళ్ళు మాట్లాడడమే లేదు. ఇప్పుడు ఇది ఏ స్థాయిలో ఉందంటే, వైట్ హౌస్లో ఒక వ్యక్తిని ఎంచుకొని, అదే పీటర్ నావరో, ఇతన్ని వీళ్ళు అపాయింట్ చేసి ప్రతిరోజు కూడా భారత్పై నువ్వు ఎదురుదాడి చెయ్యి, ఏదో ఒక రకంగా వాళ్ళని టార్గెట్ చేయి, కొత్త స్టేట్మెంట్స్ ఇవ్వు, వాళ్ళని బెదిరించు, భయపెట్టు. ఇతని డ్యూటీ ఇదే. నిన్న ఏమన్నాడో తెలుసా అండి, అసలు భారత్ అనబడే దేశము రష్యా వద్ద ఆయిల్స్ కొననే అక్కర్లేదు, వీళ్ళకి ఏంటంటే అవసరం, అక్కడ ఇరాక్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది, అమెరికా మా వద్ద కొనొచ్చు కదా, వీళ్ళు ఎందుకు రష్యా వద్ద ఆయిల్స్ కొంటున్నారు? ఇదే మనం అడగొచ్చు కదా, నువ్వు ఎందుకురా రష్యా వద్ద యురేనియం కొంటున్నావు, నువ్వు ఎందుకు ఫర్టిలైజర్స్ కొంటున్నావు? అడగకూడదు, మనము అడగకూడదు, వాడు అడగొచ్చు. సో వాడి ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందంటే, మీకు రష్యన్ ఆయిల్స్ ఎందుకు? మీరు ఒక లాండ్రీ మ్యాట్, క్రెమ్లిన్ యొక్క లాండ్రీ మ్యాట్, ఎవరు? భారత్. అంటే రష్యా నుంచి వస్తున్న డర్టీ మనీని మనము క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నాము. అంటే లాండ్రీ మ్యాట్ అంటే మీకు తెలిసే ఉంటుందండి, మీకు అమెరికా లాంటి దేశాలలో ఒక షాప్ ఉంటుంది, అక్కడ మీకు వాషింగ్ మిషన్స్ ఉంటాయి. సో మీరు ఈ డర్టీ బట్టలనంతా తీసుకువెళ్ళి వేసి క్లీన్ చేసుకొని, అంటే ఉతికేసుకొని మళ్ళీ తీసుకువెళ్ళిపోతారు. సో దీన్నే లాండ్రీ మ్యాట్ అని అంటారు. సో భారత్ ఇవాళ అంటే రష్యాలో తయారవుతున్న చమురు, డర్టీ ఆయిల్, దీనిని భారత్ తెస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు, అంటే రిఫైన్ చేస్తున్నారు, ప్రపంచ దేశాలకు మళ్ళీ అమ్ముతున్నారు. భారత్ చేస్తున్న పని ఇదే. ఇప్పుడు నీకు ఏంటి ప్రాబ్లం? మనం అడిగేది అదే, నీకేంటి బాధ? ఇది భారత్ రష్యా మధ్య జరుగుతున్న ఆయిల్ ట్రేడ్. సో మేము కొంటున్నాము, వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఇదంతా మీరు చూసారనుకోండి, వాళ్ళు ప్రైస్ క్యాప్ అని పెట్టారండి, $60 అని వాళ్ళు ఫిక్స్ చేశారు. దీనికి పైన మీరు కొనడానికి వీలు లేదు అన్నారు. మీకు ఒక స్టేజ్లో వ్లాదిమిర్ పుతిన్ ఏమన్నారు, 60 ఏంటండి, $40కి నేను ఇస్తాను. ఇవాళ ఏమంటున్నాడు, ఇట్ ఈస్ నాట్ మై వార్, నా యుద్ధము కాదు కదా, యుక్రెయిన్కి అమెరికాకు సంబంధమే లేదండి, నాకు ఈ యుద్ధానికి ఎటువంటి రిలేషన్ లేదు, ఇదంతా జో బైడెన్ చేసిన పాపం. అవునా? మరి ఇప్పుడు ఎందుకు ఇంత బాధపడిపోతున్నావు? మనపై ఇంతలాగా టారిఫ్స్ అని ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఎందుకు చెప్తున్నావు? 50% టారిఫ్ అంటే భారత్ ఇదే పని చేస్తే నువ్వు తట్టుకోగలవా? తట్టుకోలేవు కదా. సైలెంట్గా ఉంటున్నాం, మా పనేదో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే మీకు చైనా యొక్క ఎంబసీ నుంచి ఇవే వార్తలు, మీరు సైలెంట్గా ఉండకండి, వాళ్ళు ఇలా రెచ్చిపోయి అరుస్తూనే ఉంటారు, మీరు కూడా తిరగబడండి. మేమేమన్నాము, రియల్ యుద్ధమా పదా చూసుకుందాం, ట్రేడ్ యుద్ధమా దానికి కూడా మేము రెడీ అన్నాము. ఇవాళ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, మీరు కూడా అదే పని చెయ్యండి, తిరగబడండి అంటే జైశంకర్ గారు రష్యాలో కూర్చొని ఇదే కదా మాట్లాడారు. కాబట్టి ఇవాళ ఏంటంటే ఆగస్టు 27 డెడ్ లైన్ అన్నా కూడా భారత్ రష్యాతో యాజ్ ఇట్ ఈస్గా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ చైనాతో ఒక కొత్త ఫ్రెండ్షిప్ని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు, ప్రపంచ స్థాయిలో కొత్త మార్కెట్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అంటే అమెరికా లేకపోయినా, డాలర్ లేకపోయినా మా వ్యాపారము, మా రెవెన్యూ, మా జీడిపి ఎక్కడా తగ్గదు, దానికి కావలసిన ఏర్పాట్లు మేము క్లియర్గా చేస్తున్నామని చెప్పి మనం అమెరికాకు చెప్పడంతో ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక యుద్ధము ఆగడం లేదు, ఇప్పుడేమో టారిఫ్స్ అంటున్నాము, ఫైనల్గా మన ప్రజలే ఎక్కువ డబ్బులు పెట్టి కొనాలి. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి? డొనాల్డ్ ట్రంప్కే అనుభవం లేదు, అలాగే వాళ్ళ అధికారులు అందరూ కూడా బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పుడు ఇలాంటి స్టేట్మెంట్స్, భారత్ ఒక రష్యా యొక్క వాషింగ్ మిషన్ అని మాట్లాడుతున్నారంటే వీళ్ళను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.